హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్కి మనోహరి కాఫీలో సాల్ట్ కలిపేలా కావాలనే బాగి ప్లాన్ వేస్తుంది కదా. అదంతా చూస్తూ అరుంధతి చిత్రగుప్త అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అమర్కి బాగా తిక్క సరిపోయేలా ఎప్పుడు మనోహరి పిలిచినా చిన్న పిల్లల్లా వెనక వెళ్ళిపోతారు. మిస్సమ్మ చూసుకుంటుందని చెప్పొచ్చు కదా, ఆయన ఇలా జరగాలని, ఆయనకి శిక్ష పడాలని ఇలా చేశానక్క అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట మిస్సమ్మ. ఇంకా అరుంధతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా ఉప్పు కలిపిన కాఫీ తాగిన అమర్ ఫేస్ అంతా పాపం చాలా చిరాగ్గా పెట్టుకుంటాడు. మనోహరితో శివరాం అండ్ నిర్మలమ్మ, చూడమ్మా మనోహరి, నువ్వు ఇంకెప్పుడు అమర్ గది వైపు కూడా రావద్దు. ఎందుకంటే నువ్వు అన్నీ చేస్తున్నావని ఈ మిస్సమ్మ పనులను తప్పించుకుంటుంది. ఇంటి కోడలు తనైతే అన్ని పనులు నువ్వు చేసేలా చేస్తుంది. కాబట్టి అమర్ని తను పట్టించుకోవాలంటే నువ్వు ఇంకా వీళ్ళిద్దరి మధ్యలోకి రావద్దు, వీళ్ళ గది వైపు రావద్దు, అర్థమైందా అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తారు శివరామ నిర్మలమ్మ. వామ్మో, ఈ ముసలోళ్ళు ఇలా ప్లాన్ వేశారా అని ఫీల్ అవుతూ ఉంటుంది మనోహరి. అలా ఇంకా హ్యాపీగా బాగి మనోహరి వైపు చూస్తూ, అయ్యో మనోహరి, నేను చూస్తుంటే జాలేస్తుంది. ఇప్పటికైనా ఈ మిస్సమ్ అంటే ఏంటో అర్థం చేసుకున్నావా? నన్ను కింద పడేసేలా చేశావు. ఇప్పుడు నువ్వు మా రూమ్ వైపు కూడా రాకుండా నేను చేశాను, బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇది ఇలా ఉండగా అరుంధతి చిత్రగుప్త మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు బాలిక, త్వరలోనే ఈ ఇంటికి ఇంకొక ప్రమాదం పంచి ఉన్నది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి బాలిక అని అంటారు చిత్రగుప్త. ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు? అయినా ఇప్పుడు వీళ్ళకి ప్రమాదం క్రియేట్ చేయడానికి ఎవరున్నారు? ఆ గోరా కూడా లేడు కదా అని అంటుంది. ఎందుకు బాలిక, వాడు ఎందుకు లేడు అని నువ్వు అనుకుంటున్నావు? గోరా దెబ్బతిన్న త్రాచునాగు లాంటి వాడు. మళ్ళీ మళ్ళీ నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తూనే ఉంటాడు. ఆ గోరా వివిధమైన వ్యూహాలని రచిస్తూ ఈ ఇంటికి ఏ క్షణమైనా అడుగు పెట్టచ్చు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బాలిక అని అంటారు చిత్రగుప్త. పాపం అరుంధతి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది బాలిక, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు గుప్తా గారు, నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. మిస్సమ్మ ఆయన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. మిస్సమ్మ లాంటి భార్య ఆయనకు దొరకడం, ఆయన లాంటి భర్త మిస్సమ్మకి దొరకడం చాలా మంచిదే. కానీ నేను ఇప్పటికే ఆయనపై ఉన్న ప్రేమని వదులుకోలేకపోతున్నాను. ఆయన కూడా నాపై ఉన్న ప్రేమని మిస్సమ్మపై చూపించలేకపోతున్నారు అని బాధపడుతూ ఉంటుంది అరుంధతి. చూడు బాలిక, నీకు ఒక విషయం చెప్తాను విను. నీ జన్మ పూర్తయిపోయింది, అయినా నువ్వు నీ భర్త పిల్లలంటే ప్రేమని వదులుకోలేక ఇంకా ఇక్కడే ఉంటున్నావు. ఎప్పుడైతే వాళ్ళపై ఉన్న మమకారముని ప్రేమని నువ్వు వదులుకుంటావో అప్పుడు మాత్రమే నీకు ప్రశాంతత లభిస్తుంది బాలిక అని అంటారనమాట చిత్రగుప్త. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట పాపం అరుంధతి. ఇది ఇలా ఉండగా మనోహరి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? బాగి నన్ను కనీసం అమర్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వకుండా చేసేసింది. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఏదో ఒక ప్లాన్ వేయాలి. ఏం వేయాలి? ఏ ప్లాన్ వేయాలి? ఆ బాగిని ఎలా అయినా, ఆ మిస్సమ్మని ఎలా అయినా ఇంట్లో నుంచి గెంటేసేలాంటి ప్లాన్ వేయాలంటే ఎస్, గోరా దగ్గరికి వెళ్ళాలి అని ఇంకా గోరా దగ్గరికి బయలుదేరుతుందనమాట మనోహరి. అదంతా చూస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటాడనమాట ఇంకా అలా చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా బాగి వెంటనే ఇంకా అలా అమర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంది. వచ్చి, ఏమండి కాఫీ అని అంటుంది. ఏమైంది మిస్సమ్మ, అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతాడు అమర్. సంతోషం అంటే ఆ మనోహర్ ఏం లేదండి, సంతోషం ఏం లేదు, మీరు ఇంటికి వచ్చారు కదా అందుకే పట్టరాని సంతోషంగా ఉన్నాను అంతే అని చెప్పి కాఫీ ఇస్తుంది. ఎలా ఉంది అని అడుగుతుంది. చాలా బాగుంది మిస్సమ్మ అని అంటాడు అమర్. ఏవండి, మీరు ఇంటికి తిరిగి వచ్చి కోలుకుంటే మీతో పాటు పిల్లలతో పాటు గుడికి వస్తానని మొక్కుకున్నాను. ఎలా అయినా మీకు గాయాలు తగ్గిపోయాక
రేపు గుడికి వెళ్దామండి అని అంటుంది అరుంధతి. సరే మిస్సమ్మ, నీ ఇష్టం అని అంటాడు అమర్. ఇంకా పాపం పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలని అలా ఇంకా వెళ్ళిపోతుంది బాగి. అలా బాగి వెళ్ళిపోగానే అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. బాగి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మాకు మీరే గుర్తొచ్చారు. మీరు లేకపోతే నేను లేను అనిపించింది, అందుకే ఆ స్నేక్తో కూడా పోరాడాను అని చెప్పి పాపం తను ప్రాణాలని కూడా తెగించి వాళ్ళ ఫ్యామిలీని కాపాడడానికి ఎంతలా ప్రయత్నిస్తున్న బాగి ప్రేమని గుర్తు చేసుకుంటూ ఎలా అయినా మిస్సమ్మని హ్యాపీగా ఉంచాలి. మిస్సమ్మ మా కోసం ఎంతో చేస్తుంది. ఆ రోజు పిల్లలని వాళ్ళ నుండి ఒంటరిగా కాపాడింది. తర్వాత నన్ను ఆ పెద్ద నాగు నుండి కాపాడింది. పిల్లల్ని వాళ్ళ నెగ్గండి కాపాడింది. ఇంత చేసిన మిస్సమ్మకి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్. ఇంకా అరుంధతి అలా అమర్ దగ్గరికి వచ్చి, ఏవండి, మీరు బాగి గురించి ఆలోచిస్తున్నారని నాకు తెలుసు, మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుందండి అని పాపం అలా ఇంకా అరుంధతి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్ అలా ఇంకా అరుంధతి డైరీని తీసి అరుంధతి డైరీలో రాసిన మాటల్ని చూసుకుంటూ, అంజు గురించి ఆరు చాలా బాధపడుతుంది. వాళ్ళ అమ్మ నాన్న ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ పనిలో నేను ఉండాలి అని అమర్ ఇంకా రాథోడ్ రణ్వీర్కి అయితే కాల్ చేస్తాడు. హలో సార్, ఎలా ఉన్నారు సార్ అని అడుగుతాడు రణ్వీర్. బాగున్నాను రణ్వీర్, నేను నీకు చెప్పాను కదా కోల్కతాలో నాకు ఒక మనిషిని పరిచయం చేయమని, నువ్వు కాస్త అది చూసుకుంటావా అని అడుగుతాడు అమర్. సార్ నాకు చెప్పండి సార్, నేను ఖచ్చితంగా ఏ పనైనా మీకు చేసి పెడతాను సార్. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా నాతో షేర్ చేసుకోండి అని అంటారు. అది ఇలా డైరెక్ట్గా చెప్పే విషయం కాదు రణ్వీర్, డైరెక్ట్గా మాట్లాడాలి. ఒక పని చేద్దాం, రేపు మేము అమ్మవారి గుడికి వెళ్తున్నాం, నీకు వీలుంటే నువ్వు అక్కడికి వస్తావా అని అడుగుతాడు అమర్. తప్పకుండా వస్తాను సార్ అని హ్యాపీగా కాల్ కట్ చేస్తాడు రణ్వీర్. ఇది ఇలా ఉండగా అరుంధతి మిస్ చిత్రగుప్త ఇద్దరు ఇంకా అలా ఉంటే అప్పుడే కరెక్ట్గా వాడైతే ఆ గోరా వస్తాడు. గోరాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా అరుంధతి, గుప్తా గారు వీడేంటి ఇక్కడికి వస్తున్నాడు అని అడుగుతుంది. చెప్పాను కదా బాలిక, వాడు ప్రమాదము పొంచి ఉన్నాడు, ఖచ్చితంగా ఏ క్షణమైనా రావచ్చు అని, వాడు ఇప్పుడు వస్తున్నాడు అని అంటారు. అది కాదు గుప్తా గారు, వీడొస్తే అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా మనోహరి బయటికి వచ్చి, ఏంటి ఇలా వచ్చేసావేంటి, నేను నీకు చెప్పాను కదా గోరా ఎవరికి తెలియకుండా రమ్మని అని అంటుంది. మనోహరి, చూడు మనోహరి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే నేను వచ్చాను అని అంటారు. ఇంకా వెంటనే ఆలోచనలో పడతాడనమాట మనోహరి. ఏంటి ముఖ్యమైన విషయమా, ఏంటది అని అడుగుతుంది. చూడు మనోహరి, రేపు చాలా చాలా శక్తివంతమైన రోజు, రేపు ఒక మంచి రోజు, మాలాంటి వాళ్ళకి మంచి రోజు కాబట్టి రేపు ఆ అరుంధతి ఆత్మని నేను బంధించడానికి ఖచ్చితంగా అక్కడికి వస్తాను అని చెప్తాడు. అలా ఇంకా గోరా ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. అయితే నువ్వు రేపు ఆ మనోహరి దాన్ని బంధించేస్తావా, ఆ ఆరు ఆత్మని నువ్వు బంధించేస్తావా అని అడుగుతారు. ఖచ్చితంగా బంధించేస్తాను, కానీ నీ సహాయం నాకు కావాలి మనోహరి, రేపు నువ్వు అని చెప్పి ఇంకా ఒక ప్లాన్ చెప్తారనమాట. అలా ఇంకా ఆ గోరా, సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను, రేపు ఎలాగో గుడికి వెళ్ళాలి అంటున్నారు, ఖచ్చితంగా ఆరు కూడా గుడికి వస్తుంది, కానీ దానికి స్పర్శశక్తి ఉంది కదా, అది ఏం చేస్తుందో ఏంటో అని భయపడుతూ ఉంటుంది. అలా ఇంకా మనోహరి తనకి స్పర్శశక్తి ఉన్నా ఏ శక్తి ఉన్నా తనని ఆపుట మనం చెయ్యగలము, నేను అన్ని శక్తులను సంపాదించాను, నువ్వు ఏమీ భయపడకు మనోహరి అని చెప్పి ఇంకా ప్లాన్ని చెప్పమని చెప్పి అలా గోరా అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా అమర్ అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటే బాగి అమర్ దగ్గరికి వచ్చి, ఏవండి ఇదిగోండి మీరు భోజనం కూడా సరిగ్గా తినలేదు, తినండి అని చెప్పి ఇంకా భోజనం తినిపిస్తూ ఉంటుంది బాగి. ఇంకా అమర్ అలా బాగి వైపు చూస్తూ, మిస్ అమ్మ రేపు గుడికి వెళ్దామన్నావు కదా, గుడిలో
నీకొక ముఖ్యమైన విషయం చెప్తాను అని అంటాడు. ఏంటి, నాకు ముఖ్యమైన విషయం చెప్తారా? ఏంటది అని అడుగుతుంది. నీకు చెప్పాను కదా మిస్ అమ్మ, ఒక ముఖ్యమైన విషయం అని, అది ఆ దేవుడి సన్నిధిలోనే చెప్పాలని నేను కోరుకుంటున్నాను అని అంటాడు అమర్. ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది మిస్ అమ్మ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా పిల్లలు, బాగి, అమర్ అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు. ఇంకా గుడిలో బాగి అయితే ప్రత్యేక పూజలు అయితే చేపిస్తూ ఉంటుంది అమర్ అండ్ పిల్లల పేరు మీద. అదంతా చూస్తూ అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా బాగి అలా అమర్తో, ఏంటండి నాతో ఏదో మాట్లాడాలి అన్నారు అని అంటుంది. అది చెప్తాను మిస్ అమ్మ, కానీ ఇప్పుడు కాదు, నేను చెప్పాలనుకున్నప్పుడు చెప్తాను, నువ్వు అలా అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటాడు. అయ్యో, నేను మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాను అని అంటుంది పాపం. అలా ఇంకా బాగి అప్పుడే ఇంకా బాగి దగ్గరికి వస్తుందనమాట అరుంధతి. బాలిక, నీకు చెప్పాను కదా, నువ్వు ఎక్కువగా నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకు, అసలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బాలిక అని అంటారు. తప్పకుండా గుప్తా గారు, నేను జాగ్రత్తగానే ఉంటాను అని పాపం దూరం నుండే చూస్తూ ఉంటుంది అరుంధతి. ఇంకప్పుడే రణ్వీర్ కూడా గుడికి రీచ్ అవుతాడు. మనోహరి రణ్వీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వామో, ఏంటి వీడు ఇక్కడున్నాడు అని చెప్పి కోపంగా రణ్వీర్ వైపు చూస్తూ ఉంటుంది. సార్ నమస్తే సార్, మీకు దెబ్బలు తగిలాయని విన్నాను సార్, అంత పెద్ద ప్రమాదం నుండి మీరు కోలుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటాడు పాపం రణ్వీర్. ఓకే రణ్వీర్ అని ఇంకా అలా ఓకే అని చెప్తూ ఉంటాడనమాట అమర్. అయినా ఇంత సడన్గా మాకు భలే పరిచయం అయ్యావని చెప్పి అంటారనమాట. అలా ఇంకా నిర్మలమ్మ, లేదమ్మా, సరే నన్ను ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి పిలిచారు, అందుకే వచ్చాను అని అంటారు. ఏంటి ముఖ్యమైన విషయమా అని ఆలోచిస్తూ ఉంటుంది బాగి. మనం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామని ఇంకా అమర్ అయితే రణ్వీర్ని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అరుంధతి కోసం ఆ ఘోర అయితే ఇంటి లోపలికి వస్తాడు, గుడి లోపలికి వస్తాడు. ఇంకా గుడికి వచ్చి అలా అరుంధతి కోసం వెతుకుతూ ఇంకా అరుంధతిని ఎలా అయినా బంధించి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తూ మనోహరిని అర్థం చేసుకుంటూ ఉంటాడనమాట ఘోర. రణ్వీర్ అమర్తో, సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం, ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతాడు రణ్వీర్. చూడు రణ్వీర్, నువ్వు అంజుని చూసావు కదా, అంజు చాలా మంచిది, తెలివైన పిల్ల. అంజు నా కన్న కూతురులాగే పెరిగింది. కానీ మా అమ్మ నాన్న, నా భార్య మిస్సమ్మ, వీళ్ళిద్దరికీ ఎవరికీ తెలియని విషయం ఏంటి అంటే అంజు నా కన్న కూతురు కాదు అని అంటాడు అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రణ్వీర్. ఇదంతా దొంగచాటుగా వింటున్నా మనోహరి కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. సార్ ఏమంటున్నారు మీరు? తను మీ మీ కూతురు కదా, మరి ఎవరు సార్ అని అడుగుతాడనమాట రణ్వీర్. 6 ఏళ్ల క్రితం మదర్ తెరిసా ఆశ్రమం ముందు గార్డెన్లో ఒక పాప ఏడుపు మాకు వినిపించింది. వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది అంజు. అంజుని మేము దత్తత తీసుకున్నాం, కానీ అంజు వాళ్ళ అమ్మ ఎవరు, నాన్న ఎవరు అనే విషయాలు ఇప్పటి వరకు మాకు తెలీదు. అంజుకి కేవలం ఒకే ఒక్క ఆధారం ఉంది, ఈ చైన్ మాత్రమే అంజు మెడలో ఉంది అని చెప్పి ఆ చైన్ని చూపిస్తాడనమాట. అలా ఇంకా అమర్ రణ్వీర్కి ఒక్కసారిగా చైన్ చూసి రణ్వీర్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా అలా చైన్ వైపు చూస్తూ ఉండిపోతాడు రణ్వీర్. అందుకే నాకు నీ హెల్ప్ కావాలి రణ్వీర్, నువ్వు ఎలా అయినా నా కూతుర్ని వాళ్ళ సొంత అమ్మ నాన్న దగ్గరికి చేర్చాలి అని అంటాడు అమర్. ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రణ్వీర్. సార్ అని ఏడుస్తూ ఉంటాడు రణ్వీర్. ఏమైంది రణ్వీర్, ఏమైంది అని అడుగుతారు. సార్ నా కూతురు ఇన్నాళ్ళు మీ దగ్గరే పెరుగుతున్నందుకు నేను చాలా అదృష్టవంతుని సార్ అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా తనైతే అమర్, ఏంటి నీ కూతురు ఏంటి రణ్వీర్ అని అంటారు. అవును సార్, తను దుర్గా నా కూతురే సార్. ఈ చైన్ నేనే తన మెడలో వేశాను సార్. నా భార్య ఆ రాక్షసి
నా కూతుర్ని అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయిందని నాకు ఇప్పుడే తెలిసింది సార్ అని చెప్పి ఇంకా అంజు తన కన్న కూతురని చెప్తాడనమాట రణ్వీర్. ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతాడు అమర్. ఇది ఇలా ఉండగా అరుంధతి ఇంకా అలా వస్తూ ఉంటే అరుంధతి దగ్గరికి వస్తాడు గోరా. ఇంకా అరుంధతి వెంటనే గోరాతో ఫైట్ చేయాలి అని అనుకుంటే, నేను ఈసారి ఎక్కువ శక్తులతో వచ్చాను బాలిక, నువ్వు నన్ను ఏమీ చేయలేవని చెప్పి ఇంకా అలా అరుంధతిని తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆ గోరా. వెంటనే మిస్సమ్మ అక్కడ ఎవరో పిలిచినట్టు అనిపించడంతో మిస్సమ్మ అక్కడికి వస్తుంది. మిస్సమ్మ చూసేసరికి ఆ గోరా అరుంధతితో ఫైట్ చేయడం చూసి ఒక్కసారిగా మిస్సమ్మ అయితే షాక్ అయిపోతుంది. ఇంకా అలా గోరా అయితే మిస్సమ్మని బాటిల్లో పెట్టేస్తాడు, అరుంధతిని బాటిల్లో పెట్టేస్తాడు. అరుంధతిని అలా బాటిల్లో పెట్టడం చూసి అరుంధతి ఆత్మ అని తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనమాట. అలా ఇంకా వెంటనే బాగి వెంటనే వెనకాల నుండి ఒక కర్ర తీసుకొని వెళ్ళి ఆ గోరా తలపై తెలియకుండా కొడుతుంది. అని చెప్పి ఆ గోరా వెంటనే ఆ బాటిల్ని వదిలేసేసరికి ఆ బాటిల్ పగిలిపోయి బయటికి వచ్చేస్తుంది. ఇంకా అలా బయటికి అరుంధతి వచ్చేసి బాగి దగ్గరికి వస్తూ ఉంటుంది. బాగి అయితే అరుంధతిని చూసి షాక్ అయిపోతుంది. అక్క, అసలు మీరు మీరు నాకేం అర్థం కావట్లేదు అక్క అని షాక్లో ఉండిపోతుంది బాగి. అవును, నువ్వు చూసింది నిజం మిస్సమ్మ, నేను మనిషిని కాదు ఆత్మని అని ఒక్కసారిగా నిజం చెప్పేసరికి ఇంకా అలా షాక్ అయిపోతుంది అరుంధతి ఆత్మ అని తెలుసుకొని. పాపం మిస్సమ్మ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.